హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకోండి. ఇది ఎగ్ బుజ్జీలా చేసుకుని కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ బటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ మీకు ఏం కాయగూరలు నచ్చితే కాయగూరలు అందులో పడేయండి. అండ్ ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. బాగా అంటే హాఫ్ కుక్ చేసుకోండి అంతే, మరీ బాగా ఫ్రై చేసేయద్దు. ఇప్పుడు కొంచెం అందులో పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మీకు ఎంత కావాలో రైస్ అంత వేసుకోండి. ఇప్పుడు అందులోనే పెప్పర్ పౌడరు, సోయా సాసు, వెనిగర్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నాకైతే ఇంకా రైస్ పడుతుంది అనిపించింది, సో నేను ఇంకా రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక పగలగొట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇది రైతాలోకి మంచి కాంబినేషను. సోయా సాస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి. అండ్ మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇద్దరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో.